ప్రస్తుతం అయితే మహబూబ్ నగర్ నియోజకవర్గ కేంద్రం టంకర గ్రామంలో అయితే ఉన్నాం. టంకర గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఒక 15-16 సంవత్సరాల నుంచి ఇది కాంగ్రెస్ పార్టీనే కొనసాగుతూ చిన్న చిన్న పదవులు చేసుకుంటూ ఈ ప్రజా శ్రేయస్సు కొరకు ప్రజల్ని కలుపుకొని ముందుకు పోతున్నటువంటి కృష్ణయ్య గారు కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ జనరల్ సెక్రటరీ గారు మన దగ్గర ఉన్నారు. మరి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ అయితే వస్తా ఉంది. మరి ఈ టంకర గ్రామానికి నిలబడే అవకాశాలు ఏమైనా కల్పిస్తున్నాయా? అదేవిధంగా ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఏ విధంగా కష్టపడ్డాడు అదే పలు చాలా విషయాల గురించి అన్నగారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. అన్న నమస్కారం. నమస్కారం. ఒక 16 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్న ప్రధాన కారణం ఏంది? కాంగ్రెస్ పార్టీలో 16 సంవత్సరాల కొన్ని నమ్ముకున్న కారణం అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే జెండా లేని సమస్యలు ఉండే. అప్పుడు ఆ సందర్భంలో మనకు ఓటాకు వచ్చింది. ఆ సందర్భంలో ఓటాకు వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను కాంగ్రెస్ అయితేనే ప్రజలకు సేవ చేస్తుంది అనేది, మనం కూడా ప్రజా సేవకులమై ప్రజలకు సేవ చేయడానికి అవకాశం కలుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఉంటే అనే నమ్మకంతోనే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాం. మనం మీరు అధికారం లేకపోయినా ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అధికారం ఉన్నా ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇంతకుముందు అయితే అధికారంలో లేరన్నా, మీకు ఏమైనా పిలుపు రాలేదా? అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒకటికి 100 సార్లు అడిగింటారు. ఇక్కడ లీడర్ గట్టిగా ఉన్నాడు, మా కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లకు దోలుకురావాలని శత ప్రయత్నాలు చేశారు. కానీ నేను ఒక పార్టీలో కొనసాగుతున్నా కనుక ఇంచుమించు ఒక 20-30 కేసులు పెట్టినారా నా మీద. ప్రజెంట్గా అధికార పార్టీకి డబ్బులతో లొంగదీస్తే కూడా మనం డబ్బులకు అమ్మడవలే, ఏ దానికి అమ్మడవలే. నేను కాంగ్రెస్ పార్టీలనే కొనసాగాలి, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాడనే నమ్మకంతో ఉన్నాం. మొన్న కూడా ఇక్కడ మండల అధ్యక్షుడు కూడా కొనసాగిన, గ్రామ కమిటీ అధ్యక్షుడు 10 సంవత్సరాలు చేసిన, మండలంలో వర్కింగ్ ప్రెసిడెంట్గా 2 సంవత్సరాలు చేసిన, ప్రజెంట్గా సంవత్సరం చేసిన. అప్పుడు కూడా మొన్న రీసెంట్ ఎలక్షన్లో ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే గారు అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే ప్రభావం పెద్ద ఎత్తున ఉన్నప్పుడు కూడా నేను ప్రజెంట్ ఉంటే 100 సార్లు దాదాపుగా నీకేం కావాలి చెప్పు, ఏం కోరుకుంటావు చెప్పు, యాదవ్ల వర్గాలు ఎక్కువ ఉండదు, యాదవ్ కమ్యూనిటీలో నువ్వు గట్టి లీడర్గా ఉండవు, నీకు సమస్య చెప్పు, నీకు ఏది కావాలి, ఏ పదవి కావాలా, డబ్బులు కావాలని వాళ్ళ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ కూడా మనల్ని ఖచ్చితంగా అడిగితే కూడా అప్పుడు ఒక కేసులో ఇరికినప్పుడు కూడా నీ కేసుకు నేను సాయం చేసినా, నువ్వు ఖచ్చితంగా నాకు చేయాలంటే అన్నా నేను ఒక పార్టీలు ఉండా, నన్ను నమ్మి మా అధిష్టానం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నన్ను నమ్మి ఒక మండలాధ్యక్షుడు ఇచ్చింది, నేను ఖచ్చితంగా ఎమ్మెల్యే చేసి మా ఎమ్మెల్యేని గెలిపియాలని మా ఖచ్చితంగా ఉన్నాం. మేము అట్లా చేయడానికి నువ్వు డబ్బులకు అమ్మడం రాజకీయం చేస్తలేదు, నేను స్వేచ్ఛ కోరకు చేస్తున్నా. నేను స్వేచ్ఛగా నేను కూడా ఒకసారి మండలిగా జడ్పీటీసీనో ఎంపీపీనో ఖచ్చితంగా అయితే నా కోరిక ఉంది, నేను మండలాధ్యక్షుడు కూడా నేను ఎమ్మెల్యేని గెలిపించుకుంటా అని చెప్పి ఖచ్చితంగా అతల పార్టీ వాళ్ళు మాకు డబ్బులు ఇచ్చినా, ఓటుకు వాళ్ళు ఏ ఇచ్చినా, మేము తక్కువ పైసలు ఇచ్చినా ఊరుకు తిరిగి ప్రతి కార్యకర్తను కలిసి కాళ్ళు ఏళ్ళు మొట్టి ఈరోజు అధికారం తెచ్చినాం, అధికారం ఎమ్మెల్యేని గెలిపించుకున్నాం. మేము దాంట్లో ఖచ్చితంగా ఇప్పుడు అవకాశం ప్రజాసేవ చేయడానికి మనకు అవకాశం ఇస్తారని ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు మీద నమ్మకం ఉండి పనిచేస్తున్నాం. అన్న ఈరోజైతే మహబూబ్ నగర్ స్థానం అయితే కైవసం చేసుకున్నారు మీరు. మరి ఒక విషయం మనం మాట్లాడుకోవాలంటే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గురించి మీరు మీ మాటల్లో ఏం చెప్తారు? ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాటల్లో ఖచ్చితంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి మనకు కాంగ్రెస్ పార్టీలో బీఫామ్ తెచ్చిన అన్ని రోజులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి దగ్గరికి నేను ఇన్వాల్వ్ కూడా కాలేదు. అప్పటికి నేను కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొత్వాల్ సార్ కానీ, సంజయ్ రాజు కానీ, ఎంపీ కూడా కొంత అక్కడిక్కడ పోయినప్పటికీ కూడా మేము ఖచ్చితంగా పార్టీకి పనిచేయడం అన్న టికెట్ తెచ్చుకున్న ఎంబడి నుంచి ఖచ్చితంగా నమ్మి పనిచేసాం. ఈరోజు కూడా మాకు ఆ విశ్వాసం ఉంది. ఖచ్చితంగా అందరూ కొన్ని సమస్యలు చెప్పారు, ఇట్లా ఆయన సీనియర్ రేపు పనిచేస్తాడు అది ఇది అన్నప్పుడు కూడా అప్పటికి నేను పార్టీకి ఎవరికి వస్తే వాళ్ళకి బీఫామ్కు పనిచేస్తానని చెప్పినా ఖచ్చితంగా వాళ్ళ నమ్మకం ముమ్ము చేయకుండా పనిచేసాము. ఎక్కడ కూడా మన మీద 14 ఏళ్ళ రాజకీయంగా ఖచ్చితంగా 14 ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తున్నాము. 14 ఏళ్ళ నాడు కూడా మనం ఇక్కడ లోకల్లో వార్డు మెంబర్గా అప్పటి నుంచి కూడా నేను కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా నమ్మకంగా పనిచేసిన.
మొన్న కూడా ఖచ్చితంగా నా మీద భరోసా పెడితే టీఆర్ఎస్ అంత గాల్లే కూడా మనము తక్కువ 760 ఓట్లు మాత్రం టీఆర్ఎస్ లీడ్ ఇచ్చింది. వాళ్ళు డిపాజిటే రాదన్న కాలంలో కూడా మమ్మల్ని నమ్మి మా వర్గాలు నమ్మకం కూడా మన పార్టీ సింబల్ ఇచ్చింది కనుక మనం వ్యక్తిగతంగా కాదు మనకు అన్న టికెట్ వచ్చింది కనుక చేయాలనేది ఒక నమ్మకంతో పనిచేసినామన్న. ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి మీద నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఈసారి ఖచ్చితంగా నాకు మండలంలో అవకాశం పెద్ద పోస్టు అంటే ఇప్పుడు జెడ్పీటీసీ పోస్టు కావాలని ఖచ్చితంగా డిమాండ్ ఇప్పటికీ ప్రపోజల్ ఉన్నాము. అన్ని ఊర్లలో కూడా నిన్ను మండలాధ్యక్ష చేసిన వాళ్ళ యాగండ్యాలో బీసీలు అంతా మనకు ఐక్యమత్యత ఉన్నారు కనుక ఖచ్చితంగా నీకు ఇలవాడని చెప్తున్నారు. అన్నకు కూడా ఈ దృష్టికి కొండపోయినాము. అన్న ఖచ్చితంగా ఇస్తారని ఆశాభావంతో ఖచ్చితంగా నమ్మకం మీద ఉండమను. మీరు యాక్చువల్గా మండల అధ్యక్షుడిగా ఇలా గొప్ప గొప్ప పదవులు చేసినటువంటి అనుభవం మీకు ఉంది. ఇప్పుడు లోకల్గా చూసుకున్నట్టయితే లోకల్ పనులు అయితే నాకు తెలిసి మీకు అంటే ఇంట్రెస్ట్ ఉందో తర్వాత విషయం. బట్ కాకపోతే నీకు నీ ఆలోచన విధానం ఒకటే. ఎందుకంటే మండల లెవెల్లో నా మండల గ్రామ ప్రజలకు మొత్తం మండలం మొత్తం పనిచేయాలనేది మీ ఆశన. అవునా, ఖచ్చితంగా మండలంలో ఎందుకు చేయాల్సి వస్తే ఎలక్షన్లో ప్రతి ఒక్కరికి హామీ ఇచ్చినాం అన్న. మనం అధికారంలో ఉన్నాం, వాళ్ళ డబ్బుల కమ్మమైనా నేనుండా అని అన్ని ప్రతి ఊర్లో ఒక్కొక్క సీనియర్ కార్యాలయంలో ఒక్కొక్క కేసు పెడితే పోలీస్ స్టేషన్లో పోయి మాట్లాడినా వాళ్ళకి హామీ ఇచ్చిన ఎలక్షన్లో అన్న గెలుస్తాడు, అన్న దగ్గర నేను ముందర నుండి చేపిస్తాను హామీ ఇచ్చిన. ఆ మాట నెరవేరాలంటే నాకు కూడా పదవి ఉంటే అన్న మాట నెరవేరుతుంది, మా మాట నెరవేరుతుంది, మా పార్టీ గౌరవం కూడా తగ్గుతుందని మా ఆశలోన. అంటే నిన్ను నమ్ముకున్న వ్యక్తులు ఉంటారు, నిన్ను నమ్ముకున్న అభిమానులు ఉంటారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు నీకు ఏమన్నా ఆపద వస్తే మీరు కూడా వాళ్ళకి సాయం చేస్తారు కాబట్టి అందుకోసం నాకు ఆ పదవి ఉంటే ఏమైతుందంటే నా మండలాన్ని మొత్తాన్ని నా గ్రామం ఒకటే నా గ్రామం కూడా నా మండలంలోనే వస్తుందని మీ ఆశ ఉందా? గ్రామం కూడా మండలికే వస్తుంది. మా మండలం పెద్ద గ్రామ పంచాయతీ, మాకు ఒక పెద్ద మా విలేజ్ సాలిడ్ వేసిన 3500 ఓట్లు ఉన్నాయి. ఖచ్చితంగా మేము గెలిపిస్తాము. ఇంకోటి ఎక్కడున్నా ఇప్పుడున్న సీనియర్ కార్యకర్త ఏ కార్యకర్తను అడిగినా నీవే గట్టి నిలవై నీవు ఉన్నప్పుడు పార్టీ గెలిచింది, నిన్ను ఒకసారి మండలాధ్యక్ష తప్పించినెంబడే వెనుక పోయింది. అందరం కూడా ముక్కుమడి పోయి మన ఎమ్మెల్యే గారు చెప్పినాం కానీ ఒక మాట మిస్ అయిందని చెప్పి ఆలోచన చేసిండు. ఆలోచన చేసేప్పటికీ మొన్న ఎంపీల ఖచ్చితంగా నమ్మకం మా మీద వదలకుండా కొంచెం బ్రేక్ వేసినందుకే ఫెయిల్ అయింది అనేది మా వాదన. ఇప్పటికి కూడా ఖచ్చితంగా మా సీనియర్లు అంతా కూడా నా మీద ఆశ పెట్టిరు, నువ్వు ఖచ్చితంగా నిలబడాలి, నీవే గట్టిగా ఉండవు, ఈరోజు ఖచ్చితంగా ఆర్థిక అన్నదానం ఉంది, నీకు జనాలు నమ్మడం బీసీలం అనేది ఒక వాదన. ఇంకోటి రెండో వాదన గట్టి లీడర్లు మాకుంటే ఈరోజు ఖచ్చితంగా మండలం అందరికీ సేవ చేస్తాం అనేది ఒక నమ్మకం మీద ఉందన్న. మీరు ఏ ఊళ్ళో పోయినా సీనియర్ నాయకులను అడిగితే మన పేరే ప్రపోజలు ఉండరు. ఆ రకంగానే సార్ కూడా మన మీద నమ్మకంగా ఉన్నాడు. ఇప్పటికే ప్రజాసేవలో కొన్ని ప్రతి విలేజ్కి తిరిగి నీవు అన్ని వర్గాలు నీవు అన్ని కులగత వేదాలు లేకుండా ఖచ్చితంగా మన పార్టీ డెవలప్మెంట్ కొరకు చేయాలి. ఈ రైతు రుణమాఫీ దాని దీని అన్నీ నీవు పల్లె బాట పట్టాలనేది ఒక హామీ చెప్పిండు. దాన్ని ఇంకా స్టార్ట్ చేయలేదన్నా, చేస్తాం ఈ 2-3 రోజులు అన్న. ఇంకొక వాదన తినబడతా ఉంది. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఆపదల ఉన్నప్పుడు ఎవరైతే ఇప్పుడు ఉదాహరణ మనం మాట్లాడుకుందాం, ఒక బావి ఉంటుంది, ఆ బావిలో ఏది ఒక కోడి దాంట్లో పడింది, అది కాంగ్రెస్ పార్టీ బాయిలో ఉంది. ఆ కాంగ్రెస్ పార్టీ బాయిలో ఉన్నటువంటి కోడిని బయటికి తీసుకురానికే చాలా మంది కార్యకర్తలు నిజాయితీగా పోరాడినటువంటి కష్టపడినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ కోడిని బయటికి తీసిన తర్వాత నేను తీస్తున్నామని చెప్పి కొంతమంది చెప్తున్నారు. ఎవరైతే నిజాయితీగా జెండా పట్టినటువంటి వ్యక్తులు ఈరోజు వెనక స్థానంలో ఉన్నారు, నిజాయితీగా జెండా పట్టకుండా వచ్చినటువంటి వాళ్ళు ముందు స్థానంలో ఉన్నారు అనేది ఒక వాదన అయితే వినబడుతుంది. ఇది ఎంతవరకు వాస్తవం అన్న? ఆ వాస్తవం అనేది కొంత అది కూడా వాస్తవమే. కొంత ఎంపీ ఎలక్షన్ల కొత్త బీఆర్ఎస్ పార్టీలో పరిపాలన చేసి మందిని ద్రోహం చేసి మోసం చేసిన వాళ్ళని తెచ్చి మా మీన పెట్టి మా మండలంలో అంతా దెబ్బ కొట్టి ఎక్కడి నుంచో వచ్చి ఇన్ఛార్జి తీసుకొని వాళ్ళు ఇన్ఛార్జి తీసుకున్న వాళ్ళనే ఫెయిల్ అయిందన్న. ఆ ఫెయిల్ మేము అందరం కూడా ముక్కుమాడిగా సార్కి చెప్పినాము. మా అధిష్టానం కొత్వాల్ సారు మాజీ అధ్యక్షుడు ఇప్పుడున్న ప్రజెంట్ అధ్యక్షుడికి చెప్పినాము, ఇది తప్పు రూటు, ఒకరికి ఇన్ఛార్జ్ చేయాలన్నట్లు ఒక మండలంలోకి ఇవ్వాలి, ఒక మండల్గా అవగాహన ఉన్న లీడర్కు బాధ్యతలు అప్పచెప్పాలి. ఎక్కడైనా మనం డైరెక్ట్ వచ్చి డబ్బులతోనే రాజకీయం చేసే కదా, అవగాహన ఉన్నప్పుడే మనం జనాల లోపలికి పోతాము, మనం ఖచ్చితంగా గెలుస్తామని చెప్తే అట్లా కాదు అధిష్టానం నిర్ణయం తీసుకున్నదని చెప్పిన మా వంశేందర్ రెడ్డి ఎవరి మీద నిర్ణయం తీసుకున్నామంటే ఆ వంశేందర్ రెడ్డికి అర్థం కాని భాషలో ఆయన ఇష్టం ఆయన పోయింది, కానీ మాకేం సంబంధం లేదు ఆ ఎలక్షన్లో. మేము కూడా బాధ్యత వహించాలంటే ఒక పెద్ద మనిషి చెప్పినప్పుడు శేష బాధ్యత మాది, కానీ మేము పెద్ద మనిషి ధిక్కరించి చేసే అవకాశం మాకు లేదు కనుక
వాళ్ళు చెప్పిన పరిపాలన నడిస్తే ఫెయిల్ అయిందన్న మన ఎంపీ ఎలక్షన్లో. అంతే. అందుకే మా కార్యకర్తలు ఏంటంటే మా మీద బర్వాసు వదలక ఈరోజు మేము ఒక వార్డ్ నెంబర్ కాడ నుంచి ఒక జడ్పీటీసీ వరకు కటకట్టలు పడ్డ పరిస్థితి మాది ఘోరం అన్న. ఎందుకంటే ఒక ఎంపీ గెలిచింటే మాకు ఈరోజు ఏ అధికారం లేకుండా ఆ ఏదో విధిగా గెలుస్తుంది. ఆ పొరపాటు ఒక వ్యక్తి పొరపాటు చేసి 3,000 మందిని ఇప్పుడు 3,000 ప్రజాప్రతినిధులుగా పోటీ చేసే కార్యకర్తలు నారాజులు ఉండి చాలా బాధలు ఉన్నామన్నా. అంటే మీరు చెప్తున్న వాదన ఏంటంటే ఎమ్మెల్యే ఎలక్షన్ లో అంటే మా నుంచి వెళ్ళినటువంటిది ఈరోజు ఘన విజయం సాధించాం, ఇప్పుడు వేరే చేతులకు పోయింది అది, అందుకోసం ఈరోజు మహబూబ్నగర్ పార్లమెంటు స్థానం ఓడిపోయింది అంటారా? ఖచ్చితంగానా అన్న. ఇప్పుడు ఇంకొక విషయం అన్న, ఇప్పుడు మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానం ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ అయితే రాబోతా ఉంది. అదొక ఎత్తు అయితే ఈరోజు మహబూబ్నగర్ బిడ్డ, ఉమ్మడి పాలమూరు జిల్లా బిడ్డ ఈరోజు సీఎం కావడం మీరు ఎలా చూస్తారు? మహబూబ్నగర్ సీఎం కావడం చాలా సంతోషకరమా. మహబూబ్నగర్ బిడ్డే కనుక అందుకే ఖచ్చితంగా మన మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి జిల్లాలో ఖచ్చితంగా 11 ఎమ్మెల్యేలను కూడా గెలిపించినా. అప్పుడు కూడా మేము ఎందుకంటే మహబూబ్నగర్ బిడ్డే కనుకనే ఖచ్చితంగా అభిమానం ఉంది, చేసినాం. మొన్న కూడా ఎక్కడ కూడా అంత బీజేపీ గాలి హిందూయిజం అనేది ఉంటే కూడా ఆ గాలికి తట్టుకున్నాం. కనుక ఈ మా మండలంలోనే 6,000 లీడ్ వచ్చినాము. ఒకరికి నమ్మి మోసపోయిండు ఆ వంశేందర్ రెడ్డి. మా ఎమ్మెల్యే గారు కూడా ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు కూడా మాకేమన్నా అంటే అది ఇన్ఛార్జ్ ఇచ్చిన వాళ్ళతో పనిచేయాలి, మనం అడ్డం చెప్పవద్దు, ఒక పార్టీలు ఉన్నప్పుడు గీత దాటకుండా పనిచేయాలని మాకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఆ గీత దాటకుండా పనిచేయడం వల్లనే వాళ్ళకేమో అర్థం కాలేదు, మేము చెప్పిందేమో ఈయనే ఓపికలేదు అంటే ఇన్ఛార్జికి. ఓకే 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 అంటే మా వర్షన్ కూడా ఏంటంటే ఈ రోజు రిజల్ట్ వేరే ఉంటుండేమో అని ఉంటుండేనా. మేము సీనియర్ అనేది ఏ ఊర్లో పోయి అడిగినా గౌరవం లేకుండా వాళ్ళని పట్టించుకోకుండా సలహాలు తప్పు చదవద్దనా, వాళ్ళు డబ్బుల కోసం వచ్చిన వాళ్ళు, నీవు డబ్బుల కోసం వచ్చిన వాళ్ళు అతను ఏదో మేమేమో 15 ఏళ్ళు కష్టపడి జెండా పట్టి మాకు ఓడిపోతే మా బాధ్యత. వాళ్ళ అధికారం నుండి డబ్బులు ఎక్కడ వస్తే అక్కడ పోయేటోళ్ళ మాటలు వింటే ఈ రోజు ఎట్లేస్తారన్న ఓటేసేటోళ్ళు ఇవాళ నేను పోయి చెప్తే మేము ఇన్ని రోజుల్లో ఇలా కాంగ్రెస్కి వేస్తే నాకు చేస్తాను. వాళ్ళు బీఆర్ఎస్ లో అధికారం పరిపాలనించి మందింతులు ఏం చేసి మళ్ళీ వచ్చి వాళ్ళ పెద్దతనం వాళ్ళ చేతులు పెడితే అధికారం ఎట్లేస్తారు జనాలు? వేయలేరు కదన్నా. ఒక మండలిని 6,000 లీడ్ అంటే టౌన్ లో 8,000 ఎప్పుడైనా బీజేపీ లీడ్ వచ్చేది, ఈసారి మైనస్ వచ్చింది. టౌన్ అంటే ఒన్వాడ మండలే లీడ్ వచ్చింది బీజేపీ. ఈ వాదన నాకు అనిపిస్తా ఉంది. ఎందుకంటే నా పార్టీ ఈరోజు మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం ఓడిపోయిందంటే అది చాలా బాధగా ఉంది. ఎందుకు ఓడిపోయిందంటే కొన్ని రీజన్స్ మీరు చెప్తా ఉన్నారు. అదే గెలిచింటే వేరే రకంగా ఉంటుండే అని ఆ బాధతోటే మీరు ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఆ బాధ ఉంటే ఈరోజు మాకు అధిష్టానం ఒక టికెట్ ఇస్తే కళ్ళు పోసుకొని ఈ రోజు బీజేపీ ఇంపెచ్చి నేను కూడా కొంత ఫండ్స్ ఇస్తా, నేను డెవలప్ చేస్తా అని చెప్పి అర్హత లేకుండా కోల్పోయినాం మేము. ఆ అర్హత మాకు స్థానికంగా ఎమ్మెల్యే ఉండడం, ప్రభుత్వం ఉండడం కూడా కొన్ని వల్ల చిన్న తప్పులు చేసి ఈరోజు ఒక పార్లమెంట్ స్థానం ఓడిపోవడము అందరి మా ఎమ్మెల్యేలకు కూడా ఇబ్బందికరం. మాకు ఇబ్బంది, వాళ్ళంటే అధికారంలో ఉన్నారు కనుక వాళ్ళకి నడుస్తుందా. మా చిన్న స్థాయి ఇప్పుడు తట్టుకోవాలంటే ఒక పోలీస్ స్టేషన్ పోతే అక్కడ ఎంపీ ఫోన్ చేస్తుంది, ఇక్కడ ఎమ్మెల్యే ఫోన్ చేస్తారు, ఒక ఎస్ఐ ఓ ఎంఆర్ఓ అన్ని మా కటకటలు ఇబ్బందులు అయ్యి ఒక వ్యక్తి మా మండలంలో అయితేనా మా సీనియర్లు ఉన్నారు, ఒక వ్యక్తి నుంచి ఇంత నాశనం అయింది అనేది మా వాదన. వాళ్ళు ఎవరు చెప్పినా ఏం చెప్పినా మేము ముందే చెప్పిన ఎలక్షన్ కంటే ముందు కూడా తప్పు జరుగుతుందంటే నీకు అర్థం కాదు, నీవు ఏదో బాధతోనే చెప్తున్నావు అని అన్నారు. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత తప్ప వాళ్ళకి అర్థం కాలేదన్న. ఓకే అన్న. ఇంకొక విషయం అన్న, ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ అయితే రాబోతా ఉంది కదా. అవును. ఇప్పుడు మీకైతే మండల లెవెల్ వెళ్ళాలని మీకు ఆశ ఉంది. మరి మీరు లోకల్ బాడీ ఎలక్షన్ లో ఏమన్నా పోటీ చేస్తారా లేకపోతే డైరెక్ట్ అక్కడ వెళ్ళిపోతారా? అన్న మేము ఇక్కడ మా ఎమ్మెల్యే గారి మీద ఆశలు పెట్టుకొని ఉన్నాం. ఆ సార్ ఏం చెప్తే అది ఆ ఎమ్మెల్యే గారు నీవు ఏది పోటీ చేయాలంటే ఖచ్చితంగా పోటీలు ప్రజల సేవ చేయడానికి ఉన్నాము. అవకాశం ఏదానికి ఇస్తే అది ఖచ్చితంగా చూసే తప్పకుండా పాటించే అవకాశం ఉందను. అంటే అధిష్టానం వదిలేస్తున్నాం అంతే. అధిష్టానం నాకు ఏది కేటాయిస్తే నేను దాంట్లోనే ఉంటా. అధిష్టానాన్ని గీత దట్టితే నేను పోనీ అనేది మీ వాదన అంతేనా? అధిష్టానం గీత దాటి ఇప్పటి వరకు మనం పార్టీ జెండా వాటిని పడుకులో చేయలేదు, ఇప్పుడు కూడా చేయలేదు. అధిష్టానం ఖచ్చితంగా ఏదో ఒకటి ఇస్తాను నమ్మకమును వాళ్ళు ఏదో ఒకటి అప్పచెప్పినా అది చూసే తప్పకుండా పనిచేసే బాధ్యత మాది. అంటే ఏది ఇచ్చినా పర్లేదు కానీ నిజాయితీగా నిఖార్సుగా అయితే పనిచేస్తానని మీరు అంటారు అంతే అన్న. ఇంకొక విషయం మనం చూసుకున్నట్టుగా అయితే ఈ మహబూబ్ నగర్ పార్లమెంట్ అయిపోయింది కదా. ఈ మహబూబ్ నగర్ లో ఈ కాన్స్టిట్యున్సీ ఉంది కదా, ఈ కాన్స్టిట్యున్సీలో మీకు ఇష్టమైన లీడర్ ఎవరన్నా? మాకు ఇప్పటికీ ఇష్టమైన లీడర్ అంటే ఇప్పుడు అందరు ఇష్టమైన పార్టీకి కరెక్ట్ పని అయితే ఎవరైతే అమ్మడపోకుండా డబ్బులకు అమ్మడపోకుండా రాజకీయంగా విషయం అన్న.
అంటే నాకు ఈ మనిషి అంటే నాకు అంటే ఇష్టం, నాకు ఇట్లా ఉంటారు కదా మనకు లీడర్స్. మనకు అట్లేం లేదన్నా, పార్టీని నమ్మిన మనం ఆ పార్టీ మీద భారము, పార్టీ ఏం చెప్తే అదే. పార్టీకి ఎవరికి టికెట్ వచ్చినా వాళ్ళకి చేసే బాధ్యత మాది. ఇప్పుడు నేను జరిపిటిచ్చినట్టున్నానా, నాకు కాకుండా ఏ వ్యక్తికి ఇచ్చినా చేస్తాం, కానీ మా పెద్దలు ఆలోచన చేసి ఇస్తారనేది ఒక నమ్మకం తప్ప ఎవరు వ్యక్తిగతంగా నాకు ఎవరు శత్రువులు గారు, ఎవరు పనం కాదు. పార్టీలు ఉన్నప్పుడు అంతా మా కుటుంబం అనుకునే మనం భావిస్తామన్నా. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇది కృష్ణయ్య గారు చెప్పే విధానాన్ని బట్టి మనకు ఒకటి అర్థమవుతా ఉంది. తను ఆవేదన చెందుతా ఉన్నాడు. ఈరోజు ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఎలా కష్టపడి ఈరోజు విజయం సాధించాం, అదే విధంగా చిన్న మిస్టేక్ తప్పిదం వల్ల ఈరోజు మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం ఓడిపోవాల్సి వచ్చింది. ఆ ఓడిపోవడానికి కారణం కూడా కొంతమంది వ్యక్తుల వల్ల, లేకపోతే ఈరోజు మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం కూడా కైవసం చేసుకునే అవకాశాలు ఉండే అనైతే చాలా బాధపడతా ఉన్నాడు. అదేవిధంగా ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ అయితే రాబోతా ఉంది. లోకల్ బాడీ ఎలక్షన్ లో అన్నగారు కంపల్సరీగా నాకు అధిష్టానం, నాకు సర్పంచిగా, అదేవిధంగా ఎంపీటీసీగా లేదా జడ్పీటీసీగా మండల లెవెల్లో ఏది ఇచ్చినా నాకు కంపల్సరీగా నా ప్రజాక్షేత్రంలో నా ప్రజలకు సేవ చేసుకున్న అదృష్టం అయితే నాకు కల్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాడు. అదేవిధంగా ఈ మండల లెవెల్లో చూసుకున్నట్టయితే మండల లెవెల్లో నాకు ఉన్నటువంటి కొన్ని పనులు, అదేవిధంగా ఈ గ్రామం కూడా మన మండలంలోనే కలిసిపోతుంది కాబట్టి ఈ మండలంలో ఉన్నటువంటి అధ్యక్షుడి పదవి కూడా నేను స్వీకరించాను. అందుకోసమే నాకు మండల బాధ్యతలు కూడా నాకు ఇస్తే కంపల్సరీగా నేను ఈ మండలాన్ని ఒక గొప్ప మండలంగా తీర్చిదిద్దుతాను అని చెప్పైతే అన్నగారు కృష్ణయ్య గారికి ధీమా వ్యక్తం చేయడం జరిగింది.